బిడ్డలు పుట్టినప్పుడు తల్లిదండ్రులకు గొప్ప ధన్యులు, గొప్ప ధన్యురాలు అని అనిపించేటగా ఎవరు పెరగాలి? బిడ్డలు పెరగాలి. ఇప్పుడున్న పొజిషన్లో కనీసం ఏమి అనకూడదు, తల్లిదండ్రులు బిడ్డకి ఏమి అనకూడదు. తండ్రి ఒక దెబ్బ కొడితే చాలు, తండ్రి పడే బాధ ఎంత ఉంటుంది. ఎంత కోట్ వేసుకున్నా, ఎంత కాస్ట్ షర్ట్ వేసుకున్నా ఆ తల్లికి మీద ఉన్న బనిగిని చినిపోయిన బనిగి తెచ్చుకునేది డబ్బులు లేక కాదు. ఎందుకంటే ఆ వాడికి తెచ్చుకునే డబ్బులే ఒక పూట నా బిడ్డకి స్పెషల్ చేసి పెడదాం, నోట్స్ తీసి పెడదాం, స్కూల్లో ఫీజు కడతామని. ఆ తెచ్చుకునే డబ్బులు కూడా పిల్లలకు ఉపయోగించాలని ఆశపడతారు. ఒక 2 తింటానే మా నాన్న తిన్నాడని ఇదైతారు. ఆ బాధ చూస్తారు. తల్లి 2 చపాతీలు చేసి నేను తినేసినా నీకోసమే ఉంచినానని పెడుతుంది. బట్ తినేసి తినావలేదని కూడా అడుక్కోకుండా వెళ్ళిపోతారు. ఆ బిడ్డ తిన్నది అనే ఆనందంతో తల్లి కడుపు నింపుకుంటుంది. అని తల్లి తిరిగితే కోపం. తల్లిదండ్రులకి గొప్ప ధన్యురాలని పేరు ఎవరు కానీ ఇప్పుడు తల్లిదండ్రులకి బిడ్డలు భయపడేవారు. ఒకప్పుడు ఇప్పుడు బిడ్డలు చూసి తల్లిదండ్రులు భయపడేంత పొజిషన్కి కాలం మారిపోయింది. అలా ఉండకూడదు. 10 మందిని చూసి వాడు ఎలా మారినాడు అనేది అనుకోవాల, ఒకరిని చూపించాల. ఏదైనా పిల్లలని తల్లిదండ్రులు చూసి పిల్లలు భయపడాలి. అలా భయపడాలి. గొప్ప బిడ్డలంటే అలా తిట్టినప్పుడు కొట్టినప్పుడు ఇది కాకూడదు. మంచి పేరు కూతురు అంటే ఎలా ఉండాలని ఉదాహరణలు కూడా చూపిస్తా అంటారు. చదువు ఎందుకని ఆడపిల్లలకి ఆపేయమని చెప్తే లేదన్నా నీ మగ బిడ్డగా చదివి నీకు నేను గొప్ప ర్యాంక్ తెచ్చుకొని గొప్ప ఘనత తెస్తానని చెప్పి ఛాలెంజ్ చేసి స్టేజ్ల మీద గొప్ప రికార్డు కూడా తెచ్చుకుని కూతురులాగా ఉన్నారనమాట. కొడుకంటే వాళ్ళ జాబ్ కోసము ఫీజు కడితేనే ఎగ్జామ్ రాయాలా, హాజరు వెళ్ళాలా, లాస్ట్ ఫైనల్ ఎగ్జామ్ అని అంటేనే తల్లి చేయను కొట్టులో పెట్టి ఎగ్జామ్ ఫీజు కట్టి రాపిస్తుంది. కొడుకు ఏం చేస్తాడు? ఆ కొట్టులోకి వెళ్ళి కాళ్ళు పట్టుకొని నువ్వు ఇది చేయి ఇలాగే పెట్టు 8 సంవత్సరాలైనా అని చెప్తే ఆ కొట్టు అతను నీతిమంతుడయ్యి అలాగే పెడితే అతను ఎగ్జామ్ రాసి ఫస్ట్ ర్యాంకులో పాస్ అయ్యి జాబ్ కొట్టిన తర్వాత ఫస్ట్ చీరమే తీసుకెళ్ళి ఆ కొట్టులోకి వెళ్ళి వాళ్ళమ్మ ఏ చైన్ పెట్టి అక్కడ డబ్బులు తెచ్చిందో అదే చైన్ తెచ్చి వాళ్ళమ్మ మెడలో వేస్తున్నారు.